ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బలోపేతం చేస్తున్నారని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి లోకేష్ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 38,000 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే అన్నారు. పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటే వారందరికీ తల్లికి వందనం అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులను అభినందించారు. ప్రాంగణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల చదువుతో పాటు వారికి అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలిపారు. మల్టీగ్రెయిన్తో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపు వెంకటేశ్వర్లు, కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఏఎంసీ డైరెక్టర్ పప్పు శ్రీను, డిప్యూటీ మాజీ మేయర్ వేమూరి బుజ్జి, టీడీపీ నాయకులు టీవీ శ్రీరామూర్తి, తాత ప్రసాద్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జగదీష్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో టాప్ 5గా నిలిచిన విద్యార్థినులను తల్లిదండ్రులను సత్కరించారు. తల్లికి వందనం పథకం ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాల గురించి కాసింబి అనే విద్యార్థి తెలిపారు. విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. లాస్ట్ ఇయర్ కానీ సంవత్సరం కానీ వరుసగా 2 సార్లు ఒకేసారి 2 సార్లు వచ్చింది. మా మెమెంటోస్ 2 పెట్టుకో, సర్టిఫికేట్ సెకండ్ ప్రవల్లిక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరికి కప్పేసేయండి. మా తల్లిదండ్రులు చూడండి, ఒక్కసారి పిల్లలు గమనించండి. నువ్వు కూర్చో. నిరంతరం కృషి చేస్తూ మీరు చేస్తున్న ప్రజలకు చిరస్థాయిగా మేలు చేకూరుతున్నటువంటి సార్కి మనస వాచ కర్పణ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, అతిథులకు, తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఈ పీటీఎంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి మన ప్రవర్తన, అభ్యసనం, నైపుణ్యాలు, ప్రభుత్వ పథకాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. అవునా? పథకాలంటే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి. తల్లికి వందనం. ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, బ్యాగ్, షూ, బెల్ట్, డిక్షనరీ, గ్రాఫ్ బుక్ పంపిణీ చేయడం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తల్లిదండ్రులకు ప్రగతిప్రదంగా ముందుకు దూసుకుపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యంగా పచ్చదనాన్ని పెంచడంలో, పరిశుభ్రత పాటించడంలో, ప్రభుత్వ పథకాలు తక్షణమే అమలు చేయడంలో, అసెంబ్లీ క్రమశిక్షణతో నిర్వహించడంలో, వివిధ రంగాల పోటీలలో ఎన్ఎంఎంఎస్ సీట్లు సాధించడంలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా 140 మంది ఎన్రోల్ పెంచడంలో, విద్యాశక్తి నడిపించడంలో, ప్రతి టీచర్ తమకున్న జ్ఞాన విజ్ఞాన మన పెద్దలందరికీ, మన ఎమ్మెల్యే గారైనటువంటి జనార్దన్ గారికి, ఇంకా మన ప్రధాన ఉపాధ్యాయురాలు గారైనటువంటి కృష్ణకుమారి గారికి, ఇంకా మిగతా టీచర్స్ అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదములు. ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాదొక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇటువంటి ఫ్యామిలీలో చదివించుకోవాలన్నది పెద్ద యుద్ధం లాంటిది. కాకపోతే దీనికి మేల్కొల్పుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, వీరందరూ ఒక మంచి పథకాన్ని చేపట్టారు. చదువుకి ఎటువంటి బీదరికం అనేది అడ్డు రాకూడదు. ప్రతి పిల్లవాడు, పిల్లలు అందరూ చదువుకోవాలి,
సమాజంలో ఒక దృక్పథం అనేది అనేటటువంటి దృక్పథంతో వీళ్ళందరూ కృషి చేశారు. కాకపోతే ఒక తల్లిదండ్రికి కరెక్ట్ టైంకి ఏది కావాలన్నది వీళ్ళకున్న అటువంటి ఆలోచన విధానం అనేది చాలా మంచిది. నిజానికి ఈ ఫీజులు ఎట్లా కట్టించుకోవాలి, చెల్లించుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అన్నటువంటి విధానం మీద సమయానికి మనకు ఒక తల్లికి వందనం అనే నిధులను మన ఖాతాల్లో ఇచ్చి మనకు చాలా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ వేదిక ప్రకారంగా నేను నా తరఫు నుంచి, మిగతా తల్లిదండ్రుల తరఫు నుంచి మన గవర్నమెంట్కి, మన పెద్దలందరికీ, పూర్వ విద్యార్థులు అందరికీ నమస్కారం. మా ఉపాధ్యాయులకు కూడా నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఇక్కడికి నేను 2003 జూలై 5 జాయిన్ అవ్వడం జరిగింది. నేను వచ్చినప్పటి నుండి 2023 జూలై 5 నేను జాయిన్ అవ్వడం జరిగింది. మనము వచ్చిన దగ్గర నుంచి దీనికంటే ముందుగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మాది పక్కనే ఉన్నటువంటి పల్లెటూరు ఆకులల్లూరు. అక్కడి నుంచి నడిచిపోయి కొత్తపట్నం హై స్కూల్లో 10th దాకా చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ దాకా శర్మ కాలేజీలో చదువుకోవడం జరిగింది. అప్పుడు చూశాను ఈ స్కూలు. ఈ పక్కనంతా మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటే చూద్దామని వచ్చి ఉండేదాన్ని. అలా ఆడుకునే ఉన్న వాళ్ళము. అనుకోకుండా ఇదే స్కూల్కి హెచ్ఎంగా రావడం జరిగింది. ఎందుకో తెలియదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. గవర్నమెంట్ స్కూల్ని బాగా డెవలప్ చేయాలి అనేటటువంటిది మనసులో సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అనిపిస్తుండేది. యాజ్ ఏ టీచర్ అప్పుడు మాకు అంత చేయాలని ఉన్నా చేసే పరిస్థితి ఉండేది కాదు. హెచ్ఎం అయిన తర్వాత అది చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు. అనుకొని మేము వాతావరణాన్ని చాలా మార్పు చేయడం జరిగింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేటు వాతావరణాన్ని ప్రవేశపెడితే పిల్లలు ఎందుకు రారు ఇలా ఆలోచించాము. డే 1 నుంచి ఇదంతా నేను ఒక్కదాన్నే కాదు, మా టీము 21 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎనీ టైం నా వెంటే ఉంటారు. 21 మంది టీచర్స్. ఏ టైంలో కాల్ చేసినా ఇది చెయ్యాలమ్మంటే ఓకే మేడం, లేడీస్ అయినప్పటికీ. చేరిన కొత్తల్లో నాకు చాలా వింతగా ఉండేది. 5 అయినా 5:30 వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఈ అందరూ 4 గంటలకు బ్యాగులు సర్దుకొని పరిగెడతా ఉండేవాళ్ళు. ఏంటప్పుడు వీళ్ళు కదలట్లేదు అనుకునేదాన్ని. నాకు అప్పుడు అంతగా పరిచయం లేదు అందరూ. తర్వాత అంతా నేనొచ్చి చేసిన దానికంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కష్టపడే మనస్తత్వంతో ఉన్నారు. అందరం కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాము. కొన్ని మార్పులు చేసుకున్నాము. అలా మార్పులు చేసుకొని పచ్చదనము, పరిశుభ్రత ఈ రెండింటినీ మనం కనుక స్కూల్లో ప్రవేశపెడితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఇంకా రిజల్ట్ విషయానికి కనుక వస్తే ఫస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు 580 ఫస్ట్ మార్కు 10th క్లాసు. రిజల్ట్ అంటే ఆటోమేటిక్గా 10th క్లాసే తీసుకుంటాం కాబట్టి అందుకని అదే చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 580 ఉంది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 590. ఒంగోలు శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత, నిశ్శబ్దంగా ఉండాలిరా, వాళ్ళ సొంత సౌండ్ వస్తుంది. యాక్టివ్ లీడర్స్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తూ మొన్న కూడా ఒక ఎగ్జామ్ పెట్టి 100 మంది పిల్లల్ని వాళ్ళ ట్రస్ట్ ద్వారా చదివించడం జరుగుతుంది. అటువంటి విద్యా ప్రదాతైనటువంటి జనార్దన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఓడా చైర్మన్ రియాజ్ గారికి, కమిషనర్ వెంకటకృష్ణ గారికి, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, టాటా ప్రసాద్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా బుజ్జి గారికి, శాండిల్య గారికి, పప్పు శ్రీను గారికి, శ్రీరామూర్తి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒకటి, అందరూ రొటీన్గా అన్నీ చెప్తున్నారు, బాగుంది. కానీ గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం, అంటే మీరు 6వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నారు. 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు కానీ, 9th క్లాస్ చదివిన వాళ్ళు కానీ, 8th క్లాస్ చదివిన వాళ్ళు 6వ తరగతిలో ఉన్నప్పుడు 7వ తరగతిలో మీకు 2 పిల్లలు ఉంటే మీకు ఒక్కళ్ళకే అప్పుడు అమ్మ ఒడిని వచ్చేది. నిజమే కాదా? పిల్లలకి ఎందుకు తెలియదు?
గతంలో 2-3 పిల్లలు ఉంటే ఎంతమందికి వచ్చేది అమ్మఒడి? ఒక్కళ్ళకి. ఇప్పుడు తల్లికి వందనం అందరికీ వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనము మన ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు ఒకళ్ళకి వచ్చేటప్పటికి 2వ పిల్లలు నిరాశగా ఉండేవాళ్ళు. అన్నకు వస్తుంది నాకు రాలేదు, అక్కకు వస్తుంది నాకు రాలేదనే నిరాశ చెంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గమనించి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంతా మనం ఎవరు కూడా ఈ పేదరికం వల్ల చదువుకు దూరం కాకూడదు అని చెప్పేసే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం ఈ తల్లికి వందనం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి, అదేవిధంగా క్రమం తప్పకుండా గవర్నమెంట్ వచ్చిన 2వ సంవత్సరం కూడా ఈ ఇవాళ 10,000 పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రోగ్రాం జరుగుతున్నందుకు దానికి మన సభకు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మిగతా సభ్యులు మన హుడా చైర్మన్ రియాజ్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మన ఏఎంసీ చైర్మన్ గారికి, అట్లాగే మన తాతా ప్రసాద్ గారికి, వెంకటేశ్వర గారికి, అందరికీ మన బుజ్జికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగటం నిజంగా సంతోషం. అంటే పేరెంట్స్ టీచర్స్తో కలిసి ఇటువంటి కార్యక్రమం జరగటం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు కలిసినప్పుడు ఆ విద్యార్థి యొక్క చదువు ఎలా ఉంది, తర్వాత అతని యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ షేర్ చేసుకునే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చాలా బ్యాలెన్స్డ్ డైట్గా ఇస్తూ, అంటే మల్టీగ్రెయిన్స్ తోటి చిక్కీలు ఇవ్వడం కానీ, ఎగ్స్ కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి ప్రోగ్రాం మన కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ఇక్కడ ఆశీర్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు గారికి, అట్లాగే వారి టీం ఎంటైర్ అందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు, అట్లాగే లైన్ డిపార్ట్మెంట్స్కి, ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతటి అవకాశాన్ని కల్పించిన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన పట్టణంలో సుమారు 34,755 మందికి 48 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఈరోజు కార్పొరేషన్లో ఇది అమౌంట్ పంచడం జరిగింది. ఇది చాలా చాలా గొప్ప విషయం. బాల్యం నుంచి ఏది మొదలు పెట్టాలన్నా, స్కూల్కి రావాలన్నా ముందుగా మనకి నేర్పించేది స్కూల్లోకి వచ్చిన తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అనేది గురువుని మనం ఆచార్య అని పిలుస్తాం. వీళ్ళు ముగ్గురే బాల్యం నుంచి కూడా మన జీవితాన్ని ఏ మార్గంలో నడవాలి, మన నడవక ఎలా ఉండాలి, మనం ఏ స్థానాన్ని సంపాదించుకోవాలనేది ఈ ముగ్గురే నిర్ణయిస్తారు. అలాగే మన రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో విద్యార్థులు మోసపోయారు, విద్యార్థుల తల్లిదండ్రులు చదివించుకోలేక మోసపోయారు. ఎన్నికలప్పుడు వాగ్దానం అప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఘటనలు చూసి ఎన్నికలకి వాగ్దానం చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఆ ఇంట్లో అంతమంది కూడా తల్లికి వందనం అనే కాన్సెప్ట్తో అందరికి ఇస్తామని చెప్పాను. ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 100% నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద అయితేనేమి,
ఏ ఒక్క కార్యక్రమమైనా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదర సమానులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఆయన డీజేఆర్ ట్రస్ట్ని నిర్మించి ప్రతి సంవత్సరం కూడా వందల మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నటువంటి ఘనత ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు ఆయన దక్కింది. ఆయన చదివించినటువంటి పిల్లల్లో రేపు రాబోయే రోజుల్లో చాలా ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యమైనది. మనం తల్లిదండ్రులకు కూడా నేను ఒక మాట విన్నవించుకుంటున్నా, ఈ ఒక అవకాశం ఉంది కాబట్టి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఒక స్లోగన్ ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో అని. అంటే ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అని. ఇక్కడ ఇది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఆడపిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి నేను యొక్క మాట చెప్పాల్సి వస్తుంది. ఆడపిల్లల్ని కనుక మనం చదివిస్తే ఈ దేశ భవిష్యత్తే మారిపోయిందంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ముందుగా చదువుల తల్లిని కూడా సరస్వతీ దేవిని తలుచుకుంటాం. అలాగే చదువుకునేటటువంటి యొక్క ఎక్కువ అవకాశాలు ఈరోజు ఆడపిల్లలకు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లల్ని వంటింటికో లేకపోతే సగంలోనే చదువు మానిపించకండి. మీరు వాళ్ళు ఎక్కడ దాకా చదువుకుంటారు, ఏమైతే చదువుకుంటారు, దయచేసి వాళ్ళు చదివించేదాకా మీరు వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి వాటి కోసం ఈ మెగా పేటీఎం 4.0 ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకి, అదేవిధంగా పిల్లలకి, అదేవిధంగా మన ముఖ్య నాయకులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఈ సభా అధ్యక్షులు మన ఈ స్కూలు హెచ్ఎం గారు కృష్ణకుమారి గారు, అదేవిధంగా ఉడా చైర్మన్ రియాజ్ గారు, పిడిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లో ఎక్కడ కూడా అసౌకర్యం రాకుండా చేస్తున్నటువంటి మన కమిషనర్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, మన సూపర్ బజార్ చైర్మన్ వెంకటేశ్వర గారు, వేమూరు బుజ్జి గారు, తాతా ప్రసాద్ గారు, శాండిలియా గారు, మన ఎంఈఓ కిషోర్ గారు, ఎంఈఓ 2 సరస్వతి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, టీవీ శ్రీరామూర్తి గారు, పులవర్తి అజయ్ గారు, పప్పు శ్రీని గారు, పిఎస్ బాబు గారు, మైరుకొండ మోహన్ గారు, అదేవిధంగా భాస్కర్ గారు, బీజేపీ నాయకులు మహేష్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ స్కూల్లో ఉండే ఉపాధ్యాయులు 21 మంది ఉపాధ్యాయులకి, అదేవిధంగా అందరికీ మరోసారి మీ అందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి కూడా మెగా పీటీఎం కార్యక్రమం కూడా పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఈ నెలలో స్కూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఒకసారి పేరెంట్స్ తోటి కూడా మాట్లాడితే పేరెంట్స్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ అని సందర్భంగానే ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు పిల్లలకి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులు కూడా చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కటి కూడా 0 లెవెల్లో ఒక రూపాయి అనేది పిల్లల చేత అనేది లేకుండా ఈరోజు పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్, ప్రైవేట్ స్కూళ్ళలో టై పెట్టుకొని వెళ్తున్నారు, మంచి యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నారు, మంచి బూట్లు వేసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ చూసిన తర్వాతే మన లోకేష్ గారు వాళ్ళకి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం భోజనం కానీ వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు ఈరోజు బుక్స్ కానీ అన్నీ కూడా ఇటు జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా మన స్టాఫ్ను కూడా పెంచారు. అదేవిధంగా ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేశారు. ఈరోజు ప్రతి దగ్గర ఏ మూలకైనా ఈ రాష్ట్రంలో వెళ్ళారు అంటే అన్ని స్కూల్స్ కూడా రెనోవేట్ చేయటం, అదేవిధంగా స్కూళ్ళు ఏదన్నా ఎలక్ట్రిసిటీ కానీ ఫ్లోరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదనంగా ఈ క్లాస్ రూమ్స్ కావాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఎంతో ఖర్చు పెడతా దగ్గర 38,000 కోట్లు బడ్జెట్ ఈరోజు ఈ ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం కూడా
ఎప్పుడూ లేని విధంగా తల్లికి వందనం. పేదవాళ్ళ పిల్లలు చదువుతున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉండకూడదనే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు కూడా ఈరోజు 10,150 కోట్ల రూపాయలని ఈరోజు అందరికి కూడా ఇటు కూడా జరుగుతూ ఉంది. నిన్న మొన్న ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందరి అకౌంట్లో పడ్డాయి. దగ్గర మన జిల్లాలోకి వచ్చే లోపలికి మనకి 2,08,000 మంది విద్యార్థులకి 270 కోట్ల రూపాయలు ఈరోజు వేశారు మన జిల్లాలో. మన నియోజకవర్గానికి వచ్చేకి 42,599 మందికి 7,40,00,000 మంది డబ్బులు ఈరోజు తల్లిదండ్రులకి వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చేస్తున్నా. ఈ స్కూల్లో 610 మంది విద్యార్థులు కూడా మనకి తల్లికి వందనం కూడా అందరూ కూడా వాళ్ళకు కూడా వేశారు. దానికి కూడా 7 లక్షల రూపాయల 39,000 రూపాయలు ఈరోజు మన స్కూల్లో చదివే పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో పడ్డాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా పిల్లలు చదవాలి. పిల్లలు బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు కూడా ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు కూడా ఈ మీటింగ్ పెట్టాయి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు రోజు ఖర్చు పెడతా ఉంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కుటుంబాలు బాగుండాలని, మీ కుటుంబాలతో పాటు మీ పిల్లలను కూడా మీరు ఇంటికి రాగానే ఏదో స్కూల్కి పంపించాము, మన టీచర్స్ హెడ్ మాస్టర్ వాళ్ళు చూసుకుంటారు, మనకేముందిలే అని చెప్పేసి మీరు ఏదో పనులు చేసుకుంటా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు అంటే తప్పకుండా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చెప్పారు వాళ్ళ స్కూల్లో, ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు, మీరు డైలీ స్కూల్కి వెళ్తున్నారా లేదా, అదేవిధంగా కనీసం 2 నెలలకు ఒకసారి మీ క్లాస్ టీచర్తో మాట్లాడటం, మా అమ్మాయి ఎలా ఉంది, ఎలా చదువుతుంది అనేది మన టీచర్స్ మీటింగ్ కూడా పెడతారు. కాబట్టి వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్లో మీరు ఖచ్చితంగా వాళ్ళని కూడా క్వశ్చన్ చేసి మా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఏదో ప్రభుత్వం అకౌంట్కి డబ్బులు వస్తుంది, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్కి పంపించినప్పుడు ఆ టీచర్లు ఏదో చేస్తారనేది ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తారో రేపు మళ్ళా కూడా వాళ్ళు స్కూల్కి పోతున్నారా వస్తున్నారా అని వాళ్ళ చేతికి వాళ్ళు వదిలేసినప్పుడు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే వాళ్ళని 10th వరకు వాళ్ళని జాగ్రత్తగా చదివిస్తారో ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. ఈరోజు హెచ్ఎం గారిని ఇందాక నుంచి నేను గమనించాను. నేను ఎందుకంటే ఇంకా నేను ఎలక్షన్ అప్పుడు ఇందాక మా తాతా ప్రసాద్ అన్నట్టు ఎలక్షన్ అప్పుడు వచ్చేవాడిని అన్ని తిరిగి వెళ్ళేవాడిని చెప్తే ఈ స్కూల్లో ఇట్లాంటి ఫంక్షన్కి నేను ఇప్పుడే రాలా. పోయినసారి కొత్తపట్నంలో హై స్కూల్లో పెట్టాం, అంతకుముందు ఇంకో దగ్గర పెట్టాం. కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మన హెచ్ఎం గారు మాట్లాడేది కానీ, మన స్టాఫ్ కానీ, వాళ్ళ డిసిప్లైన్ కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ ఒక ప్రైవేట్ స్కూల్ వాతావరణం కూడా కనపడతా ఉంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి ఇట్లా డోర్స్ వేయటం, ఎవరిని లోపలికి రానియకుండా ఉంటాం, అదేవిధంగా ఎవరన్నా చెప్తేనే వాళ్ళ పేరెంట్స్ వస్తేనే పంపించటం, ఇలాంటివన్నీ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో అంతగా పట్టించుకోరు. మనకి ఎక్కడా కూడా కొన్ని స్కూల్స్లోనే ఇలాంటి స్టాఫ్ ఉన్నప్పుడే అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు బయట మన దగ్గరకు వచ్చే లోపలికి మన రాష్ట్రంలోనే మన దగ్గర కూడా ఎక్కువ మంది కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో రావాలని చెప్పి ఇందాక హెచ్ఎం గారు కూడా చెప్పారు. ఎక్కువ మంది రావాలన్నా కూడా ఇక్కడ ఉండే స్ట్రెంత్ సరిపోక మన వేకెన్సీ క్లోజ్ చేశారని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మనకి ఏ విధంగా సంవత్సరానికి పెరుగుతున్నారు విద్యార్థులు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రైవేట్ స్కూల్కి దీటుగా ఈరోజు డిజిటల్ క్లాసెస్ పెట్టారు, గేమ్స్ పెట్టారు, అదేవిధంగా ఈ డ్యాన్స్ మనకి ఏదో కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు. అన్నీ కూడా దానికి తగ్గట్టుగా పిల్లలకి ఏది యాక్టివిటీ ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గవర్నమెంట్